ఎక్కక ముందు నేను కొండలు నీడలు నేర్చుకున్నాను. గెరిల్లా యుద్ధం నా పద్ధతి. నేను కోటలను నా తరపున మాట్లాడేలా చేశాను. రాళ్ళు కోటలుగా మారాయి. అడవులు నాకు కవచంగా సలహాగా మారాయి. దాడి చేయండి, మాయం అవ్వని, ఒక రాజ్యాన్ని నిర్మించండి. వాళ్ళు సముద్రాన్ని ఎత్తరి చేశారు, కాబట్టి నేను నావికాదనాన్ని నిర్మించాను. నా ప్రణాళిక ధైర్యమంది, నా ప్రణాళిక వేగవంతమంది, నా ప్రణాళిక స్థానికంగా బలంగా ఉండేది. నేను చంపాజీని, కొడుకు మరియు తుఫాను. అవసరమైనప్పుడు క్రూరంగా ఉండేవాడిని, అవసరమైనప్పుడు తెలివైన వాడిని తరచుగా అపార్థం చేసుకున్నారు, కానీ ఎప్పుడూ తల వంచలేదు. నేను మౌతులను ముడాముడి ఎదుర్కొన్నాను. నేను చాలా మూల్యం చెల్లించుకున్నాను, కానీ జ్వలాన్ని కాపాడాను. ప్రతీకారం కాదు, అచంచలమైన స్వయం ప్రతిపత్తి. నేను రాజారాణి పరుగు తీసి ఒక కాకెట కేంద్రంగా మారిన వాడిని. ముట్టడిలో ఉన్న నేను ఆశయాన్ని సజీవంగా ఉంచాను. నేను రాజధానిని మార్చాను మరియు విద్యాన్ని కొట్టుకునేలా చేశాను. నేను కొత్త గెరిల్లా పోరాటాలను ప్రారంభించాను. నేను దురుదెబ్బలను వికేంద్రీకృత యుద్ధంగా మార్చాను. దీన్ని మనుగడండి బ్రేక్ టైమ్ డేస్ ఈ నాయకత్వంలా కనిపించింది.